Hi. Yesterday, the previous class లో మనం హోమ్ అనే మెనూలో నుంచి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్, క్లిప్ బోర్డ్ లో ఏముంది, ఫాంట్ లో ఏముంది, పారాగ్రాఫ్ లో ఏముంది, స్టైల్స్ లో ఏముంది, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అసలు ఎంఎస్ వర్డ్ విండోలో ఏమున్నాయి అంటే పైన టైటిల్ బార్, నెక్స్ట్ రిబ్బన్, నెక్స్ట్ బాడీ, దా నెక్స్ట్ కింద వచ్చేసి ఇన్ఫర్మేషన్ బార్. దీని గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ రోజు చెప్పబోయే ప్రాబ్లమ్స్ లో మనం ఇన్సర్ట్ అనే మెనూ గురించి మనం తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఒకటి పేజెస్ అనేది ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ టేబుల్స్, థర్డ్ గ్రూప్ ఇల్లస్ట్రేషన్స్, సో యాడ్ ఇన్స్, మీడియా, లింక్స్, కామెంట్స్, హెడర్స్, ఫుటర్స్, టెక్స్ట్, ఈక్వేషన్స్. సో ఇలాంటివి ఈక్వేషన్స్ కోసం సింబల్స్ అనే గ్రూప్. సో ఇవన్నీ గ్రూప్స్ ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఏమవుతుంది? మనం కవర్ పేజ్ ఓపెన్ చేయాలనుకోండి, కవర్ పేజ్ ని సెలెక్ట్ చేస్తాం. సో అంటే ఇలా క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్ టైటిల్ నేను మార్చేస్తాను అనమాట. రైట్, సో నేను కంపెనీ నేమ్ మాస్టర్స్ అకాడమీ అని టైప్ చేశాను. దాని తర్వాత కంపెనీ అడ్రస్ కడప అని టైప్ చేశాను. దాని తర్వాత సో ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొక ఫార్మేట్ లోకి సెలెక్ట్ చేశాను. ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో ఇక్కడ ఏమైతే టైటిల్స్ అవన్నీ ఉన్నాయో సేమ్ టైటిల్స్ అలానే ఉన్నాయి. ఓకే, కానీ ఏదైతే కొత్తవి రిక్వైర్డో వాటికి మాత్రం అడుగుతుంది మళ్ళీ. రైట్, సో నేను మళ్ళీ ఎంఎస్ వర్డ్ అనేది తీసుకున్నాను. దాని తర్వాత బ్లాంక్ పేజ్ అనేది క్లిక్ చేస్తే నాకు ఒక కొత్త పేజ్ వచ్చింది. సో ఆ కొత్త పేజ్ ని ప్రెసెంట్ తీసేస్తాను. దీని తర్వాత మళ్ళీ దీంట్లో నెక్స్ట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేద్దాం. దీంట్లో 6/4 ని ఇన్సర్ట్ చేస్తే ఇలా వస్తుంది. రైట్, దీంట్లో దీన్ని కాలం అంటాం. ఇలాంటి వాటిని అన్నిటిని నిలువుగా ఉన్నవి పైనుంచి కిందికి ఆ బాక్సెస్ అన్నిటిని కాలమ్స్ అంటాం. సో ఇది 5వది, ఇది 6వది. కావాలంటే నంబర్స్ వేస్తాను చూడండి, 1 2 3 4 5 6. సో ఇవి దాన్ని ఏమంటామంటే కాలమ్స్. అదే రోస్ అంటే ఇది 2, ఇది 3rd రో, ఇది 4th రో. అంటే ఏంటిది? ఇదంతా సెలెక్ట్ అయినదంతా ఒక రో, దానిపైది కలిపితే 2 రోలు, దానిపైది కలిపితే 3 రోలు, దానిపైది కలిపితే 4 రోలు. ఇలా వీటిని రోస్ అంటాం, వాటిని కాలమ్స్ అంటాం. ఇక్కడ టేబుల్ అంటే ఏంటి అంటే టేబుల్ హెడర్స్ ఉంటాయి, ఫుటర్స్ ఉంటాయి, దానికి ఫార్మాట్స్ ఉంటాయి. దాంట్లో ఇన్సర్షన్ ఏమన్నా చేయొచ్చా అంటే ఇన్సర్ట్ దాంట్లో రో అబౌవ్ చేయాలా బిలో చేయాలా? నాకు బిలో కావాలి, సో బిలో అనేది వచ్చేసింది. సో ఇది 5వ రో. సపోజ్ నాకు దీని తర్వాత నాకు కాలం కావాలి, ఇన్సర్ట్ కాలం టు ద రైట్. ఎస్, సో ఇక్కడ రైట్ సైడ్ కాలం వచ్చేసింది. అలా నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఒక కాలం ఇన్సర్ట్ చేయొచ్చు, ఒక రోని ఇన్సర్ట్ చేయొచ్చు. అబౌవ్ కావాలా బిలో కావాలా ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. దెన్ దీని తర్వాత నాకు ఒక పిక్చర్ ని నేను తీసుకోవాలంటే ఒక పిక్చర్ ని ఇక్కడ సెలెక్ట్ ఇన్సర్ట్ ఫ్రమ్ దిస్ డిస్క్. సో ఈ డిస్క్ నుంచి నాకు కావాలి అంటే నేను చూసేదానికి ప్రయత్నిస్తా. సో డౌన్లోడ్స్ లో ఇక్కడ రీసెంట్ గా ఉన్న నా ఫోటోని తీసుకున్నాను. ఈ రీసెంట్ గా ఉన్న ఈ ఫోటోని నేను కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. రైట్, బ్రైట్నెస్ ఇవ్వచ్చు. రైట్, చూడండి డార్క్ గా ఉన్నది, బ్రైట్నెస్ వచ్చేసింది. ఇంకొంచెం బ్రైట్ ఇస్తాను, మరీ దారుణంగా అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం తగ్గించా, లైటింగ్ కొంచెం తగ్గించా, ఇప్పుడు సెట్ అయింది. సో దీనికి కలర్స్ షేడ్స్ కూడా చేయొచ్చు. సో దాని ఆ గ్రీన్ కాస్త డిఫరెంట్ గా అయిపోయింది. బట్ మనకు గ్రీన్ కావాలి, మీకు ఏం చెయ్యొచ్చు అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇంకా ఇన్సర్ట్ లో ఇంకా ఇల్లస్ట్రేషన్స్ లో షేప్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయొచ్చా? చూడండి, ఇది ఒక షేప్, దీనికి గ్రీన్ కలర్ కూడా ఇవ్వచ్చు. షేప్ ఫిల్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ చేసేసాను. దాని తర్వాత ఇంకొక ఇన్సర్ట్ వచ్చేసి ఒక ఐకాన్ అనుకోండి. ఫస్ట్ లో ప్లేన్ ఉంది కాబట్టి ప్లేన్ వేసేద్దాం.
ఈ ప్లేన్ కి దీన్ని బ్యాక్ పంపించేద్దాం, సెండ్ టు బ్యాక్. ఓకే, దీన్ని ఏం చేద్దాం అంటే దీన్ని డబుల్ క్లిక్ చేసా, గ్రాఫిక్స్ ఫార్మాట్స్ అని వచ్చింది. దీంట్లో నేను ఎల్లో వేసేసాను. సో ఇది మీరు గమనించండి. అండ్ ఈ ప్లేన్ ని నేను కొంచెం తిప్పాను, చూడండి. సో ఎంత లుక్ అండ్ ఫీల్ ఎంత బాగుందో చూడండి. సో ఇట్ డిపెండ్స్. ఈ రెండింటిని నేను గ్రూప్ కూడా చేసేస్తాను. అంటే దీన్ని మారుస్తే ఆటోమేటిక్ గా అవి రెండు మారిపోతాయి అన్నమాట. చూద్దాం, చూద్దాం. సో ఇన్సర్ట్ లోకి వెళ్దాం. ఐకాన్ అదే 3D మోడల్ ఒకటి తీసుకుందాం. 3D మోడల్ అంటే 3 డైమెన్షన్ లో ఉంటుంది. యానిమేటెడ్ వీడియో, దాంట్లో ఒక హార్ట్ అనేది తీసుకున్నాను. ఈ హార్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో 3D మోడల్ 3 డైమెన్షన్, డెప్త్ కనపడుతుంది, హైట్ కనపడుతుంది, విడ్త్ కనపడుతుంది. అంటే 3 డైమెన్షన్ లో మనకు కనపడుతుంది, చూడడానికి బాగుంటుంది. దాన్ని టాప్ బాటమ్ ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ. చూడండి కదులుతూ ఉంది గుండె. సో ఇక్కడ ఇలా పట్టుకొని దీన్ని ఇలా చేస్తే రివర్స్ అయిపోయింది చూడండి. సో మీకు ఎలా కావాలంటే అలా చూడొచ్చు, తిప్పి చూడొచ్చు. సో ఎట్ ప్రెసెంట్ వచ్చేసి నాకు ఫ్రంట్ వ్యూ కావాలి కట్ చేసినది. సో ఆ వ్యూ కోసం నేను ఇలా పెట్టాను. అది చూడండి మూవ్ అవుతూ వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇన్సర్ట్ లోకి వెళ్ళి 3D మోడల్లో ఆ పని చేసింది. ఇప్పుడు స్మార్ట్. సో ఏదైనా లిస్ట్ లాంటిది ఏదైనా టైప్ చేయాలనుకోండి, అండ్ దట్టు నాకు కలర్ఫుల్ గా ఉండాలనుకోండి. ఓకే, కలర్ఫుల్ గా ఉండాలి అంటే ఇలా క్లిక్ చేస్తాను. సో మూడు రకాల కలర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఎంఎస్ వర్డ్, ఓకే, ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్, ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్. సో ఈ మూడు లిస్ట్ లో ఉన్నట్లు మనం చూపించగలుగుతున్నాం. అంటే ఇది ఎక్కడుంది? ఇన్సర్ట్ అనే ఆప్షన్ లో, ఇల్లస్ట్రేషన్స్ అనే గ్రూప్ లో, స్మార్ట్ ఆర్ట్ అనే దాంట్లో ఉందన్నమాట. సో ఇంకా గమనిస్తే చార్ట్ ఏమన్నా క్రియేట్ చేయాలి అనుకుంటే డబుల్ క్లిక్ ఇస్తున్న చార్ట్ ని. సో ఓకే, చార్ట్ లో దీంట్లో కడప, కమలాపురం, కడప చుట్టుపక్కల జస్ట్ నంబర్స్, రాజంపేట్, ఎర్రకుంట్ల. సో ఇవి ఒక 4 నేమ్స్ అన్నమాట. దీంట్లో కూడా నేను ఫార్మాట్ చేంజ్ చేయొచ్చు, లిస్ట్ ఇవ్వచ్చు, ఫార్మాట్ ఇలా చేంజ్ చేయొచ్చు. నేను ఫార్మాట్ దీంట్లో ఇలా క్లిక్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్మాట్ వచ్చేస్తుంది. సో ఇలా మనకు కావాల్సిన చార్ట్ మనం తీసుకోవచ్చు ఇన్సర్ట్ ఆప్షన్ లో. స్క్రీన్ షాట్ అంటే జస్ట్ స్క్రీన్ షాట్ మనం తీసుకోవచ్చు. దాని తర్వాత ఆన్లైన్ వీడియోస్. సో ఫైండ్ అండ్ ఇన్సర్ట్ వీడియో ఫ్రమ్ ఏ వెరైటీ ఆఫ్ ఆన్లైన్ సోర్సెస్. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ దేర్ సోర్సెస్. ఇది నెక్స్ట్ టైం చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి యాడిన్స్, మీడియా, లింక్స్, కామెంట్స్, హెడర్, ఫుటర్, టెక్స్ట్, సింబల్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు దాకా చేసినవన్నీ కూడా మీరు అన్ని ఒకసారి చేసి నాకు నేను ప్రజెంట్ దీన్ని సేవ్ చేస్తున్నాను. మీరు అలానే సేవ్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ ని తీసి అసైన్మెంట్ కి అప్లోడ్ చేయండి. రైట్, అంటిల్ దెన్ స్టే ట్యూన్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.